దాచి కాపాడిన ఆ దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. కేవలం ప్రభు యొక్క మహాకృపని మనం బతుకున్నామంటే, ఇంతవరకు మనం ఈ రీతిగా ఇలా మనం కలుసుకున్నామంటే కూడా అది దేవుడు ఇచ్చిన మహాకృపండి. చూడండి, ఈ రోజున ఎంతోమంది మరి రక్షణ పొందిన వారు ఉన్నారు. కానీ ఈ దినము ఈ వేళ సంఘముగా కూడి ఆ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని అనుభవించలేక ఎంతోమంది నష్టపరుచుకున్నారు. కానీ ఏ యోగ్యత లేని వారు అండి, కేవలం ప్రభు తన మహాకృపను బట్టే ఇట్టి బాధ్యత ప్రభు ఈ రోజున మనందరికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. సరే, మంచిదండి. ఈ విశ్వాసం యొక్క పునాది 6 మనం అందరం కూడా చదువుతుండగా ప్రతి వారు కూడా మీరు లేఖనాలతో సహా గ్రహించండి. ఏమైనా పొరపాటు ఉందంటే మీరు చెప్పొచ్చు, ఏం అభ్యంతరం లేదు. ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ ఇక్కడ పొరపాటు ఉంది అని అనుకుంటే మీరు ఏమైనా చెప్పొచ్చు. ఏదైనా ఒకవేళ ఉంటే అట్లాంటిది ఉంటే ఏదైనా ఉంటే అది హేతుబద్ధం అయితే సరి చేయబడింది. సరే, చదవండి. మన విశ్వాసం యొక్క పునాది చదవండి. ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. చూడండి, ఆ మాట ఫస్ట్. ఎవరన్నా ఒకళ్ళు తీసి చదువుతూ ఉంటారు. మీరు తీసి చదువుతారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వాక్యం. చదవండి కదా. మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ఎంతో కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడలేదు. చాలండి. నీ దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు విను, నీ దేవుడు మన దేవుడు, మన దేవుడైన యెహోవా. ఇక్కడ దేవుడు ఎలా ఉన్నాడు? ఒకే ఒక దేవుడిగా ఉన్నాడు. మనం పాత నిబంధనలో చూస్తున్నాము, నీ దేవుడు మన దేవుడు యెహోవా. పేరేంటండి? ఈ దేవుని పేరేంటి? యెహోవా. ఈ దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పరిపూర్ణమైన ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో నీ దేవుణ్ణి ఆరాధించు. చదవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడు అద్వితీయ దేవుడు, ఏకైక దేవుడు. హల్లెలూయా. 1 కొరింథీ 8వ అధ్యాయం 4వ వచనం. చదవండి. చదవండి. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట నిషేధము. లోకమందు విగ్రహమును బట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. ఏంటంట? ఇక్కడ ఏం రాయబడి ఉంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
స్తోత్రం. అది ఒకసారి మైక్ సిక్ చేయండి. అది చెక్ చేయండి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు ఏమై ఉన్నాడండి? దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నాం మనము కొరింథీలో ఒక్కడే ఉన్న దేవుడు. సరే, ఇంకా ముందుకు పోతే వాక్యమే ఏమర్థం చెబుతుందో చదవండి. ఇంకా పండి. దేవుడు అది కాదండి, పత్రిక దేవుడు ఒక్కడై ఉన్నాడు. ఇర్మియా 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవాయే నిజమైన దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము కలిగిన దేవుడు. సదాకాలం ఆయనే రాజు. సదాకాలం వరకు ఈ ఒక్కడైన దేవుడే రాజై ఉన్నాడు. ఎప్పటి వరకు అంటండి? సదాకాలం వరకు. మనం అదే చూస్తున్నాం. మనం ఇర్మియా 10:10లో చదవండి. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. ఒక్కడే దేవుడు. సత్యవంతుడు ఆయన. జీవం కలిగిన దేవుడు. అందుకని మనం ప్రార్థిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. ఎంత గొప్ప భాగ్యం అండి మనది. దేవుడే ఒక్కడే దేవుడిని కలిగి ఉన్నాం. ఒకవేళ ఇద్దరిని కలిగి ఉంటే ఎలా ఉండేది తంతు? లేక ముగ్గురిని కలిగి ఉంటే ఎవరెవరిని సంతోషపెట్టాలి? ఒక్కడే ఉన్నాడు ఆయన, సత్యవంతుడు, సజీవుడు. అందుచేతనే మనం చింతించాల్సిన పని లేదు. నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన ఆయన వింటాడు. ఇప్పుడు కూడా ఆయన కార్యం జరిగిస్తాడు. 9వ ప్రశ్న, ఒక్కడే ఉన్న దేవుళ్ళలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఇది జాగ్రత్తగా వినాలి. దేవుడు ఇందాక మనం చూసాం ఎంతమంది అయి ఉన్నారని మనం పైన చూసాం. ఒక్కడే దేవుడిని చూసాం మనం. మరి ఒక్కడైన దేవుళ్ళో ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ఒక్కడైన దేవుళ్ళో ఎందరున్నారు పరిశీలించండి. ఒక్కడే దేవుడు అనుకున్నాం. మరి తండ్రి ఏంటి, కుమారుడు ఏంటి, పరిశుద్ధాత్ముడు ఏంటి? ఒక్కరే అని చెబుతున్నారు కదా. మరి ముగ్గురు ఎక్కడి నుండి వచ్చారు? పరలోకమందు 3 సింహాసనాలు ఉండవు, ఒక్కటే సింహాసనం ఉంటుంది. లెక్కలో కూడా ఒక్కడే ఉన్నాడు, ముగ్గురుగా లేడు. ఈ ఏకైక దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు. అనగా ముగ్గురు కాదు, ఒక్కడై ఉన్న దేవుడు. త్రిమూర్తులు కారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులేమో త్రిమూర్తులు అవుతారు. అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు త్రిమూర్తులు కారు, కానీ ఒక్కడే దేవుడు. అయితే ఈ ఒక్క దేవుని లోపలనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దీనిలో మనం వ్యక్తి అని చెప్పవచ్చు, వ్యక్తిత్వాలు అని చెప్పవచ్చు. అంటే ఈ 2 ప్రయోగాలు మనం చేస్తాం. ఎందుకు ఇలా ఉపయోగిస్తాం? దీనిని అర్థం చేసుకోవటానికి. మరే ఇతర అంశం లేదు. దేవుడిని పోల్చి చెప్పటానికి అసలు ఏది కూడా లేదు. మనం ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా ఉన్నామో, దేవుడు వేరువేరు వ్యక్తులు కాదు. తండ్రి యొక్క కార్యం కుమారునికి భిన్నంగా ఉంటుంది, కుమారుని కార్యం పరిశుద్ధాత్మకు భిన్నంగా ఉంటుంది. అంటే ముగ్గురు యొక్క కార్యకలాపాలు వేరువేరు అయిన కారణాన్ని బట్టి త్రియేక దేవుడు అంటాం. అలాగే ఈ ముగ్గురు యొక్క కార్యకలాపాలు ఒక్కటై ఉండవు, వేరువేరు కార్యాలు కనుక వేరువేరుగా చెప్తాం. మరి ఇప్పుడు వ్యక్తిత్వాలు అని ఎందుకు పిలవాలి? వ్యక్తిత్వం అనే సంబోధన కూడా సరి అయినది కాదు. ఇది ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే అర్థం కావటం వరకు ఉపయోగిస్తున్నాం. ముందు ఇది అర్థం కావాలి. వ్యక్తిత్వం అని మనం సంబోధించడం కూడా కరెక్ట్ కాదు. కానీ కొన్ని విషయాలు ఇప్పుడు మనకి తెలియాలంటే ఈ సంబోధన మనకు అర్థం కావాల్సిందే. ఇది మనం చేయాల్సిందే.
లేకపోతే ఈ త్రియేక దేవుడు, ఈ ఒక్కడైన దేవుడు, ఈ త్రియేకత్వం ఏంటి అనేది మనకు అర్థం కాదు. అందుకనే మనం ఇక్కడ సమయానికి ఈ వ్యక్తి అని మనం ఇక్కడ సంబోధిస్తున్నాం. అంటే నన్ను తీసుకోండి ఉదాహరణకు, నేను తండ్రిగా ఉంటాను, సహోదరునిగా ఉంటాను, భర్తగా కూడా ఉంటాను. నా భార్యకేమో భర్తను, నా పిల్లలకేమో తండ్రిని, నా సహోదరునికేమో సహోదరులను. నేనొక్కడనే మరి. అయితే ముగ్గురితో కూడా నా స్వభావం 3 రకాలుగా ఉంటుంది. దేవుని ఎడల ఎలా ఉంటుంది అది? ఆ ఏకైక దేవుడే నాకు తండ్రిగా ఉంటాడు. ఆ ఒక్కడైన దేవుడు నాకు కుమారునిగా ఉంటాడు. ఆ ఒక్కడైన దేవుడు నాకు పరిశుద్ధాత్మునిగా ఉంటాడు. మన ప్రశ్న ఏంటంటే, ఈ ఒక్కడైన దేవునిలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 నుంచి. చూడండి, చదవండి. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీ ఇంటి దగ్గర కూడా బాగా ధ్యానించుకోండి. ఈ చివరి దినాల్లో మన విశ్వాసం యొక్క పునాది అసలు ఏమైంది, ఏ పునాది మీద కట్టబడుతున్నామో ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిందే. మన పునాది మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిసం పొందిన వెంటనే చదవండి. నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాడు. ఇదిగో ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు పరలోకం తెరవబడి దేవుని యొక్క ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఒక శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్ముడేమో పావురముగా దిగొచ్చాడు. ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురముగా దిగవచ్చింది. శబ్దమేమో తండ్రిగా ఉండి, తండ్రిగా ఉన్న శబ్దం చెప్తున్నది ఏమని? ఇదిగో ఇతనే నా ఏకైక ప్రియ కుమారుడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శబ్దం నదిలో నుంచి రాలా, ఈ శబ్దం ఏదో ఒక వ్యక్తిలో నుంచి రాలా, ఈ శబ్దం మరి ఏదో ఒక కొండ మీద నుంచి రాలా. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందని మనం చూస్తున్నాం. పరలోకము తెరవబడి భూమి మీదకు దిగి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎక్కడ ఉన్న శబ్దం? పరలోకములో ఉన్న శబ్దం. స్తోత్రం, హల్లెలూయా. పరలోకములో ఉన్న శబ్దం భూమి మీదకు దిగి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తుంది. ఈ శబ్దం ఏమని? ఇతడే నా ప్రియ కుమారుడు. అంటే శబ్దం ఎక్కడుంది? శబ్దం ఎక్కడి నుంచి దిగి వచ్చింది? అర్థమవుతుందండి మీకు? శబ్దం ఎక్కడి నుంచి దిగి వచ్చింది? మరి ప్రియ కుమారుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడండి. భూమి మీద ఉన్న ప్రియ కుమారుని మీదకు పావురమేమో దిగి వచ్చింది పరిశుద్ధాత్మగా. పరిశుద్ధాత్మగా పావురము దిగి వచ్చిన తర్వాత శబ్దం వచ్చి చెబుతున్నది. పరలోకము తెరవబడి ఏం చెబుతుంది శబ్దం? ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు. అనగా ఒకే ఒక దేవుడు, ఈ ఒక్క దేవుడు సమయానికి ఈ త్రియేక దేవుడు ఏం చేస్తున్నాడండి? సమయానికి తన ఆలోచన మానవులకు తెలియపరుస్తున్నాడు. స్తోత్రం, మంచిగా అర్థం చేసుకోండి. చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంటున్న సమయంలో 3 వ్యక్తులను చూస్తున్నాం. తండ్రి యొక్క శబ్దం, కుమారుని చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవునికి పావురంలాగా కనబడుతున్నాడు ఆయన.
మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చాలండి. ఇక్కడ మరి ఒక వ్యక్తి ఇప్పుడు యేసుక్రీస్తు మనకు అర్థం క్లియర్ అయిపోయింది. ఆయనేమో యార్దాను నది నుంచి ఒడ్డుకొచ్చాడు. పరలోకం ఏమో తెరవబడింది. పావురముగా పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగవచ్చింది. వెంటనే శబ్దం వచ్చింది, అనగా తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద ఆ నదిలో నుంచి బాప్తిసం తీసుకుని ఒడ్డుకొచ్చిన యేసుక్రీస్తును చూసి శబ్దమైన తండ్రి చెబుతున్నాడు ఏమని? ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేనేం చేస్తున్నాను? ఆనందించుతున్నా. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఒక్కడైన దేవుల్లో ఈ త్రియేకత్వం ఎందుకు ఉండాలి? ఇది లోతుల్లోకి వెళితే కానీ మానవుడికి అర్థం కాదు సహోదరులారా. చదవండి. ఈ ఒక్క దేవుల్లోనే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము, చదివాము ఇప్పుడు ఏమని? ఒక వ్యక్తికి బాప్తిసం ఎట్లా ఇవ్వాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం ఇవ్వాలి. ఇక్కడ అర్థమై క్లియర్ అయిపోయింది కదా. ఒకటి ఎవరండి? తండ్రి. రెండు ఎవరండి? కుమారుడు. మూడు ఎవరండి? పరిశుద్ధాత్మ. చదవండి, ఇంకా చదవండి. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామంలోనికి బాప్తిసం ఇవ్వండి. 2 కొరింథీ 13:14. చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని యొక్క ప్రేమయు ఏంటంట? పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. ఇక్కడ మనకి ఏం కనపడుతున్నాయి? ఎన్ని కనపడుతున్నాయి ఇక్కడ? త్రియేక దేవుడు, ఒక్క దేవుడే ఇక్కడ ఎలా కనపడుతున్నాడు? త్రియేకత్వంలో కనపడుతున్నాడు. ముగ్గురుగా కనపడుతున్నాడు ఇక్కడ. ఒకటి యేసుక్రీస్తు, ఒకటి దేవుడు, రెండు దేవుడు, మూడు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. ఇక్కడ ఆశీర్వచనంలో కూడా ముగ్గురిని చూస్తున్నాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం. యోహాను సువార్త 10:30. ఆ తర్వాత మీరు చదువుకోండి, చూడండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే ఉన్నాడు. తండ్రి పెద్దవాడు, కుమారుడు కాస్త చిన్నవాడు, పరిశుద్ధాత్ముడు ఆయన కంటే కాస్త చిన్నవాడు అని తలంచవద్దు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? అంటే ఒక్కడే దేవుడు చదివాం కదా ముందు. మరి తర్వాత మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏంటి ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు అనుమానం రావచ్చు మీకు. ఓహో, ఒక దేవుడేమో పెద్దవాడు, ఇంకొక దేవుడేమో చిన్నవాడు, మరి పరిశుద్ధాత్మ దేవుడేమో ఇంకొంచెం చిన్నవాడు. ఇట్లా ఎవరు కూడా తలంచొద్దు. ఈ ముగ్గురు కూడా సరి సమానులండి. ముగ్గురు సరి సమానులు. ఈ ముగ్గురు కలిసి ఒకే దేవుడు. ఇదే దేవుని యొక్క మర్మం. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఒక్క దేవుడు ఎట్లా కనబడుతున్నాడు? ముగ్గురుగా బయలుపరుచుకుంటున్నాడు. ముగ్గురుగా సమయానికి మనుషులతో స్నేహం చేస్తున్నాడు. అంటే ముగ్గురు కూడా సరి సమానులే. ఒక వ్యక్తిలో ఉన్న విశిష్టత ముగ్గురిలో కూడా ఏకరీతిగా ఉంటుంది. ఏ ఏ విశిష్ట లక్షణాలు దేవుల్లో ఉన్నాయో ఈ ముగ్గురిలో కూడా సమానంగా ఉంటాయి. పాత నిబంధన కాలంలోనేమో దేవునిని ఒకటిగా చూస్తే, క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికల్లా ముగ్గురిగా చూస్తున్నాం. కుమారుడు ఎందుకు వచ్చాడు?
తండ్రిని ప్రత్యక్షపరచడానికి వచ్చాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? ఎందుకంటే కొడుకు తండ్రిని బయలుపరచడానికి ఒక్కడై ఉన్న దేవుడు ఏ ఏ రీతులుగా పనిచేస్తున్నాడు. 10వ ప్రశ్న, త్రియేక దేవునిలో ఉన్న స్వభావ లక్షణాలు ఏంటి అంటే? ఇక్కడ జాగ్రత్తగా వినాలి. అసలు ఈ స్వభావ లక్షణం ఏంటి? ఏకైక దేవుడు త్రియేక దేవుడు ఎలా అయ్యాడు? అసలు ఈ త్రియేక దేవుని యొక్క అసలు స్వభావం ఏంటి? ఇప్పుడు మనం కొంచెం చూద్దాం. అంటే ఈ ముగ్గురి యొక్క స్వభావ గుణగణాలు ఏంటి? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనం. ఇక్కడ చూడండి, నీవే దేవుడవని కుమారుని గురించి చెప్పుచున్నాడు. వీరి స్వభావాలను చక్కగా అర్థం చేసుకోవాలి. కుమారుని గురించి రాయబడ్డ మాట ఏంటి? జనితైక కుమారుడు. ముస్లిం సహోదరులు ఏంటంటే ఈ మాట మీద యుద్ధం చేయడానికి వస్తారు. మనకు వాక్యం చక్కగా తెలియని కారణాన్ని బట్టి త్వరగా ఇరుకలు పడిపోతాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి వాక్యంలో దేవుని కుమారుడు అని రాయబడింది. అంటే దేవుని యొక్క ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు అని రాయబడింది. అలాగే తండ్రి ఒడిలో నుండి జనించిన వాడు. ఇక్కడ తర్జుమా తప్పు లేదు. వీళ్ళేమంటారంటే మరి ఈయన కుమారుడై ఉన్నప్పుడు ఆయన భార్య ఎవరు? ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. చూడండి, దేవుడు తనను తాను మనకు బయలుపరుచుకోవాలి. మనం ఏదో సంపత్తి చేత అర్థం చేసుకోలేము. ఆయనను అర్థం చేసుకోవటానికి ఎలాంటి ఉదాహరణ కూడా అక్కడికి రావు. అయితే వాక్యంలో రాయబడ్డ మాటలు సత్యంగా రాయబడ్డాయి. మరి ఒక వ్యక్తికి ఈ వాక్యాలన్నీ కూడా చక్కగా అవగతం కావాలంటే పరిశుద్ధాత్ముడు లోనికి వస్తే గాని సర్వసత్యం అర్థం కాదు. ఒక్క నిమిషం, ఎవరికి అర్థమవుతాయండి ఈ వాక్యాలు? ఎవరు అర్థం చేయాలి? డిబేట్లకు వెళ్తే ఈ వాక్యాలు అర్థం కావు. టీవీలోను పత్రికల్లోనూ డిబేట్ చేస్తే ఈ ఒక్కడైన దేవుడు త్రియేకత్వం అర్థం కాదు. ఈ ఒక్కడైన దేవుని యొక్క గుణమును, ఆయన గుణగణాలను అర్థం చేయించాలంటే ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు రావాలి. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వస్తే ఈ ఒక దేవుడైన త్రియేకత్వం ఎందుకు, ఏమిటి అనేది స్పష్టంగా పరిశుద్ధాత్మ వ్యక్తికి అర్థం చేపిస్తాడు. లేకపోతే అంతా గందరగోళం, గజిబిజేనండి, ఏం అర్థం కాదు. ఎప్పుడైతే ఒక మనుషుడు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అలాగే ప్రభువుగా స్వీకరిస్తాడో అప్పుడు మాత్రమే ఈ దేవుని యొక్క వాక్యం ఏంటో అర్థమవుతుంది. గుడ్డివాని ఎదుటికి వెళ్ళి గులాబీ పువ్వు ఎర్రగా ఉంది అని అంటే అతనికి అర్థం కాదు. అందుకనే అర్థం చేయించడం. మరి ఎవరికి ఈ వాక్యం అర్థమవుతుంది అంటే ఎవరి మనోనేత్రాలు దేవుడికి తెలుస్తాడో అలాంటి వారికి మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఎలా అయ్యాడు? దేవునికి ఎలాంటి భార్య లేదు. ఉదాహరణకు, నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడు ఆయన. ఈ మాదిరి బంధం తండ్రికి యేసు ప్రభువుతో కలిగినది కాదు. నా వయసు 40 దాటింది, నా కుమారుడిది 13 సంవత్సరాలు. అంటే మా ఇద్దరికి కనీసం కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది. నా వెంట్రుకలేమో తెల్లబడ్డాయి, నా కుమారుని వెంట్రుకలేమో నల్లగా ఉన్నాయి. నా తరువాత వచ్చిన వాడు, ఒక సమయంలో నేను ఎత్తుకున్నాను అతనిని. మరి వయసు కారణాన్ని బట్టి నా కొడుకుగా పిలువబడుతున్నాడు ఆయన. అంటే కాలాన్ని బట్టి చూస్తే కొడుకు. ఈ ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి కుమారుడు కాడు. ఇక్కడ అర్థమైంది కదా మీకు? క్లారిటీకి అర్థమైంది కదా? అంటే ఈ లోకంలో మా బాబుని నన్ను చూస్తే అర్థమైంది. ఆయన నాకు జన్మించాడు, ఆయన నేను ఎత్తుకున్నాను, ఆయనకి నాకు వయసు చాలా తేడా ఉంది. దాదాపుగా నా ఎంట్రుకలన్నీ నడిచిపోయినాయి. కుమారుడు యొక్క ఎంట్రుకలు చూస్తే నల్లగా ఉన్నాయి. అంటే ఎంత వ్యత్యాసం ఉంది ఇక్కడ? మాకు చాలా వ్యత్యాసం ఉంది. మరి ఇట్లా యేసుక్రీస్తుకి, తండ్రికి, పరిశుద్ధాత్మకు ఏమైనా వ్యత్యాసం ఉందనుకుంటున్నారా? లేదండి. మనలాగా జన్మించిన వాడు కాదు ఆయన, మనలాగా పుట్టినవాడు కాదు. మన కొరకు ఒక్క దేవుడు త్రియేకుడుగా మారవలసిన సమయం వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. మన కొరకండి.
అర్థం చేసుకోండి. ఇక్కడ యెహోవా సాక్షులు కూడా వచ్చేశారు. వాళ్ళేమంటారంటే యేసు ప్రథమ సృష్టి అంటారు. యేసుక్రీస్తు ప్రథమ సృష్టి కాడు. కుమారుని యొక్క ఆరంభం బెత్లెహేము నుండి ప్రారంభం కాలేదు. కుమారుడు అనాది కాలం నుండి ఉన్నవాడు. మీలో ఎవరు కూడా కుమారుని ఆరంభం బెత్లెహేము నుండి అని తలంచకూడదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు నిత్యత్వం కలిగిన వారే. మరి కుమారుడు అని ఎందుకు పిలువబడ్డాడు? ఆ సంబంధాన్ని చక్కగా విశదపరచడానికి వాడబడిన పదం అది. కుమారుని తండ్రి ఎరిగినట్లుగా మరెవ్వరూ ఎరుగరు. అంటే సంబంధంలో చూస్తే కుమారుడు తప్ప సమయాన్ని బట్టి చూస్తే కుమారుడు కాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? మరి దేవుని యొక్క శక్తి కాదు గాని స్వయంగా దేవుడై ఉన్నాడు. అనేక మంది యొక్క భావన ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి, అందుచేతనే పరిశుద్ధాత్ముడు వ్యక్తి అయి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మీ అందరికీ ఒక ప్రశ్న. మీ లోపల త్రియేక దేవుడు ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే ఉన్నాడా? మీరే చెప్పండి. మీలోనేమో పరిశుద్ధాత్మ దేవుడు, మిగతా తండ్రి కుమారులనేమో పరలోకంలో ఉన్నారు. అలాగేనా? లేక ఈ ముగ్గురు త్రియేక దేవుడులు మీతో ఉన్నారా? చెప్పండి. నా లోపల త్రియేక దేవుడు ఉన్నారని పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షపరుస్తాడు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ సంచరిస్తున్నాడో దేవుడే నడుస్తున్నాడు. అయితే అక్కడ కుమారుడు మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ 10వ ప్రశ్న యొక్క జవాబు ఏంటి? కుమారుడేమో తండ్రి నుండి ఉద్భవించిన వాడు. మరి తండ్రి యొక్క జనితైక కుమారుడు. ఏకైక కుమారుడు అనగా అర్థం ఏంటి? ఏకైక కుమారుడు అనగా పరలోకమందు గాని భూలోకమందు గాని ఆ ఏకైక కుమారుడే తండ్రిని బయలుపరచగలడు కానీ భూమి మీద ఎవరు కూడా బయలుపరచజాలరు. అర్థమైందండి? ఈ తండ్రిని, పరలోకములో ఉన్న తండ్రిని ఈ భూమి మీద బయలుపరచాలంటే ఎవరు చేయగలరు? జనతైక కుమారుడు అనగా ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు తప్ప పరలోకములున్న ఆ తండ్రిని ఎవరు కూడా భూమి మీద బయలుపరచజాలరు. ఎవరికి అధికారం లేదు. ఎవరికి లేదన్నది ఈ ఒక్క యేసుక్రీస్తుకు తప్ప ఎవరికి లేదు. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడు? తండ్రి తప్ప మరెవడూ ఎరుగడు. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. కుమారుడెవడు? కుమారుడు ఎవడు? తండ్రి తప్ప. ఎవడి? తండ్రి తప్ప మరెవడూ ఎరుగడు. ఎవరికని తెలుసండి సహోదరులారా? తండ్రి ఎవడు? తండ్రి ఎవరు? కుమారుడును. కుమారుడును. కుమారుడెవనికి ఆయనను బయలుపరచును. కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచును ఉద్దేశించును. వాడును తప్ప మరెవడూ ఎరగడని చెప్పాడు. ఆ వ్యక్తి తప్ప ఈ కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఎవరు ఎవరికి తెలియదండి. ఇది దేవుని మర్మం. ఇదంతా ఒక వ్యక్తికి అర్థం కావాలంటే లోపలికి ఎవరు రావాలి? ఇప్పుడు జ్ఞానం వస్తే పని జరగదు. ఈ బైబిల్ 100 సార్లు జరిగిన పని జరగదు. ఒక వ్యక్తిలోనికి, అంతరంగంలోనికి ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. పరిశుద్ధాత్ముడు లోనికి వస్తే ఆయనలో ఉన్న సర్వ సత్యాన్ని తెలియపరుస్తాడు. లేకపోతే ఇది నడవద్దు సహోదరులారా. ఎవరికి అర్థం కాదు. ఇవాళ దేశం కొట్టుకుని చస్తున్నారు, ప్రపంచం కొట్టుకుని చస్తున్నారు. చూడండి, భయంకరమైనటువంటి యుద్ధాలు. ఈ యుద్ధాలన్నీ జరిగేది ఎందుకో తెలుసా? ఒక దేవుని గురించేనండి. పైకి కనపడేది ఏదో ఆయిల్ గురించో, ఏదో గ్యాస్ గురించో, ఏదో వాణిజ్యం గురించో. ఇది పైకి కనపడే విషయం. అసలు లోపల ఉన్న విషయం ఏంటో తెలుసా? మత పిచ్చి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరో ఈ ప్రజలకు అర్థం కాక చస్తున్నారు సహోదరులారా. అమాయకులైన ప్రజలను చంపుతున్నారు.
ఈ దేవుడు ఎవరో అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి రావాలి, అప్పుడు మాత్రమే అర్థమైంది. లేకపోతే కొందరు యెహోవా సాక్షులు, కొందరేమో అమ్మగారు సాక్షులు. వీరేంటి అమ్మగారు సాక్షులు? ఇదిగో ఈ కుమారుని యేసుక్రీస్తు, ఈయన మా అమ్మ కుమారుడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చినవాడు తెలుసా? బెత్లెహేము నుంచి వచ్చినవాడు, క్రిస్టమస్ పండుగ నుంచి వచ్చినవాడు ఈయన. మా అమ్మగారికి కుమారుడు ఈయన. లేదు సహోదరులారా, మోసపోవద్దు. ఈయన అమ్మగారికి కుమారుడు కాదు, ఈయన బెత్లెహేము నుంచి వచ్చిన కుమారుడు కాదు. ఈ సృష్టికి ప్రారంభము కాక మునిపే సృష్టిని సృష్టించిన వాడే ఈ కుమారుని యేసుక్రీస్తు. మంచిగా అర్థం చేసుకోండి. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పునాదులు వేసుకుంటున్నారు. పునాదులు కూలిపోతాయి సరిగ్గా లేకపోతే విశ్వాస పునాదులు బద్దలైపోతాయి. తండ్రి ఎద్దకు చేరలేరు. స్తోత్రం, హల్లెలూయా. మంచిగా అర్థం చేసుకోండి. కంటిన్యూషన్ చేయండి. ఈ భూలోకంలో ఉన్న ఏ మనుషుడైనా కూడా కుమారుడైన యేసు ప్రభు ద్వారా తండ్రిని ఎరగటం తప్ప మరో ఇతర మార్గమే లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తే సెలవిచ్చాడు, నేనే మార్గమునై ఉన్నాను. యోహాను సువార్త 14:6. ఎక్కడికి వెళ్ళటానికి? దైవమును గూర్చి ఎరగటానికి నేనొక్కడనే మార్గం. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. నా ద్వారా తప్ప తండ్రిని ఎరగగలిగిన వారు లేరు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఎందుకొరకు వచ్చాడు ఆయన? తండ్రిని అలాగే కుమారుని బయలుపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. దేవుడు ఒక్కడే. ఆ దేవుడిని ఎవరూ కూడా చూచి ఎరుగరు. ఎవరండి బయలుపరిచింది? కుమారుడు తండ్రిని బయలుపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? కుమారుని అలాగే తండ్రిని బయలుపరిచాడు ఈయన. యోహాను సువార్త 1:14. ఇక్కడ దేవుడు తానే శరీర రూపం దాల్చుకొని వచ్చాడు. 11వ ప్రశ్న, ఏ ప్రకారముగా కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రితో సమానులవుతారు? ఇక్కడ కూడా తండ్రి ఎంత గొప్పవాడు, మరి పరిశుద్ధాత్ముడు ఆ గొప్పతనములోకి ఎలా వస్తున్నాడు? కుమారుడైన యేసుక్రీస్తు అదే గొప్పతనములో ఎలా ఉన్నాడు? ఇక్కడ జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. చదవండి. యెషయా గ్రంథం 6:3, యోహాను 12:41, అపోస్తుల కార్యం 28-25, 1 యోహాను 5:20, అపోస్తుల కార్యం 5:3. యెహోవా సాక్షులు అనబడిన వారు ఎవరైనా మీ ఇంటికి వస్తే హాయిగా ఒక కప్పు కాఫీ ఇచ్చేసి ఈ విషయాలు వాళ్ళ ఎదుట ఉంచండి. వాళ్ళు హృదయంలో యథార్థత కలిగిన వాళ్ళు. యెహోవా సాక్షులకు ఉన్న పని ఏంటంటే ఇంటింటికి వెళ్ళాలి, తలుపు తట్టాలి, వాళ్ళకు ఎలాగైనా చెప్పాలి. మనం ఏం చేస్తాం? మనం ఎలా కూర్చుంటామంటే, నాయన ఇంట్లోనే కూర్చున్నాను, నువ్వు వెళ్ళమంటే వెళతాను, లేకపోతే కూర్చోమంటే కూర్చుంటాను. ఇక్కడ దేవుడు ఏం చేయాలి? గట్టిగా ఒకటి వాయించేసి బయటకు పంపాలి, లేకపోతే మనం బయటకు వెళ్ళం అసలు. యెహోవా సాక్షులను చూడండి. వర్షమైనా కానివ్వండి, లేక పైనుండి అగ్నే కురవనివ్వండి, ఇంటింటికి వెళ్తారు, తలుపు తడతారు, వాళ్ళని పిలుస్తారు, ఈ విషయాలన్నీ చెప్పటం మొదలు పెడతారు. కానీ ఈ విషయాలు వాళ్లకు అర్థం కావు. మరి ఈ వాక్యాలు అన్నీ నేర్చుకున్నాక మనందరి మీద ఉన్న గురుతర బాధ్యత ఏంటి? బయలు వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి ఈ విషయాలు చక్కగా అర్థమయ్యే రీతిలో బోధించాలి. చూడండి, దేశ పరిస్థితి దారుణంగా తయారయ్యింది కనుక ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చక్కగా నేర్పించాలి. ఒకటే లక్ష్యం. కానీ ఇప్పుడు సమయం మారిపోయింది. విశ్వాసంలో బలహీనమైన వాళ్ళు పారిపోతారు. కానీ వాక్యమందు దృఢంగా ఉన్న వాళ్ళైతే ఇతరుల దగ్గరికి ఈ వాక్యాన్ని తీసుకువెళ్తారు. కొంచెం అర్థమైందండి ఇప్పుడు? ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సరైన విధానంగా ఈ వాక్యం లోనికి వెళ్ళలేదనుకో, సరైన విధానంగా మన అంతరంగంలో ఈ వాక్యం పనిచేయట్లేదనుకో,
ఖచ్చితంగా వారు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశం ఉన్నా వారు పారిపోతారు. దేవునికి దూరంగా విడిచి పారిపోతారు. ఈ దేవుడు లోనికి వచ్చి బలం పొందారనుకోండి, వారేం చేస్తారు తెలుసా? వారి లోపల ఉన్న దేవుణ్ణి మోసుకుని వెళ్తారు ఇతరుల దగ్గరికి. ఇతరుల దగ్గర మోసుకెళ్తారు. అదేనండి మన పని. వీరినే మనం అంటున్నాము. వాక్యం చెబుతుంది, ఆత్మలో బలవంతులైన వారు. శరీర బలము కాదు, ఆత్మలో బలవంతులైన వారు. యేసు ప్రభువును దేవుని కుమారుడు అని పిలుస్తున్నప్పటికీ వాక్యంలోనేమో ఆయనను దేవుడు అని బోధించడం జరిగింది. అలాగే పరిశుద్ధాత్మని గురించి కూడా దేవుడు అని పిలువబడింది. ఎలాగైతే తండ్రి అయిన దేవుడు ఉన్నాడో అలాగే కుమారుడు పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయం 24-27 వచనం. ఈ కుమారుడు ఎవరై ఉన్నారు? వాక్యమే. వాక్యమే శరీరధారిగా మారింది. కుమారునికి ఎవరి సహాయం అవసరం లేదు. ఏ ప్రకారంగా దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడో అలాగే కుమారునికి కూడా సర్వజ్ఞానం ఉంది. 1 కొరింథీ 2:10. పరిశుద్ధాత్మనికి దేవుడిని గూర్చిన సర్వ సంగతులు తెలుసు. పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు కనుక దేవుని యొక్క సమస్త సంగతులన్నింటినీ కూడా ఆయనకు తెలుసు. మొట్టమొదటి సంగతి ఏంటంటే ఈ ముగ్గురి పేరు కూడా ఒకటే. ముగ్గురిని కూడా దైవమే, దేవుళ్ళే అని పిలిచారు. మరి రెండవది ఏంటంటే ఈ ముగ్గురి స్వభావాలు ఒకటై ఉన్నాయి. కొలస్సీ 1:16. ఇక్కడ కుమారుని గూర్చి వ్రాయబడిన సంగతులు కుమారుని ద్వారా సమస్తము సృజించబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. అంటే కుమారుడు కూడా సృష్టించేశాడు, పరిశుద్ధాత్ముడు కూడా కలగజేశాడు. మత్తయి సువార్త 28:19. బాప్తిస్మం కార్యక్రమంలో తండ్రి యొక్క పేరు, కుమారుని యొక్క పేరు, పరిశుద్ధాత్మ యొక్క పేరు ఉండాలి. యేసు వీళ్ళిద్దరి కంటే పెద్దవాడు కాడు. ముగ్గురు కూడా సరి సమానులే. మొదటివాడు, రెండవవాడు, మూడవవాడు అనే సంఖ్యే లేదు. 2 కొరింథీ 13:14. చూడండి, ఇక్కడ ఆశీర్వాదంలో కూడా ఎవరి పేర్లు ఉన్నాయో. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం. మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సరి సమానం అని ఎలా తెలుస్తుంది? ఆయన పేరు, ఆయన స్వభావం, ఆయన కార్యక్రమాలు, ఆయన యొక్క ఆరాధన అంటే మూడు కూడా సరి సమానంగా ఉండాలి. మన రోమన్ క్యాథలిక్ సహోదరులేమో ఈ మరియమ్మను మధ్యలోకి తెచ్చారు. అక్కడ తండ్రి అనేది ఉండదు, కుమారుడు అనేది ఉండదు, పరిశుద్ధాత్ముడు అనేది ఉండదు. అంటే వాళ్ళకి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, మరియమ్మ కూడా ఉన్నారు. లేఖనములో వాళ్ళు చెప్పేదానికి ఎట్టి ఆధారం కూడా లేదు. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ గర్భంలో నుండి గనక రాని ఎడల మరియమ్మ సంగతి ఈ ప్రపంచానికి తెలిసొచ్చేది. ఎలా తెలిసొచ్చేది? ఈ మరియమ్మ మనలాంటి మానవ మాతృరాలే. ఆవిడ మరణించింది, పాతి పెట్టబడింది, అంతా అయిపోయింది. 11వ ప్రశ్నలో మనం ఏమేం చూసాం? ముగ్గురు కూడా సరి సమానులే. 12వ ప్రశ్న, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం ఏంటసలు? దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళిక ఏమై ఉంది? దేవుడు ఒక్కడే, సజీవుడైన దేవుడు ఆయన తన కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఏ ప్రణాళిక ప్రకారంగా కార్యం ప్రారంభం చేశాడో దాన్ని పరిపూర్ణం చేసే దేవుడు. ఈ విషయాన్ని అందరూ బాగా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఎలాగో అనుకుంటారంటే పరలోకమందున్న దేవుడు మౌనంగా ఆసీనుడై ఉన్నాడు, మనం కదిపితే కానీ గట్టిగా అరిస్తే కానీ ఆయన కదలడు, జవాబు ఇవ్వడు అనుకుంటాం. సృష్టి కార్యక్రమం అంతా కూడా 6 దినాల్లో సంపూర్తి అయిపోయింది. అంటే మన ఎడల సృష్టి కార్యక్రమం ఎంత జరిగించాలో అంతా జరిగించేశాడు. అయితే ఏ ఉద్దేశాన్ని కలిగి, ఏ ప్రణాళికను కలిగి సర్వ సృష్టిని చేశాడో దాన్ని ఒక కార్యరూపంలోకి తీసుకువెళుతున్నాడు. ఆయన తన కార్యాన్ని ఎప్పుడు ఆపు చేసిన వాడు కాడాయన. ఎఫెసీ 1:11.
ఆయన తన సొంత చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి సమస్తం జరిగిస్తున్నాడు. ఇదండి దేవుని స్వభావం. దేవుడు తన చిత్తవృత్తి చొప్పున సమస్త కార్యములను జరిగిస్తాడు. ఇలాంటి దేవుడు మనకు అసలు మంచిగా అనిపించడు. మనకు ఎలాంటి దేవుడు కావాలంటే మన చేతిలో కీలు బొమ్మలాగా ఉండాలి. చక్కగా ఎక్కడ కూర్చోబెట్టామో అక్కడే స్థిరంగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఇలాంటి దేవుడు కావాలి మనకి. అందుకొరకే ఆ ఇశ్రాయేలీలు బంగారు దూడను చేసుకున్నారు. మనం హాయిగా భుజాల మీద మోసుకెళ్ళొచ్చు కదా. ఆయన మన నుండి విడిపోడు కదా. సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా ఉండే దేవుడు కాడు. ఆయన మానవ హస్తకృతమైన వాటిలో నివాసం ఉండే దేవుడు కాడు. ఆయన మీద నియంత్రణను ఏమాత్రము కూడా విధించలేము. సర్వ సృష్టిని ఆయన అదుపులో ఉంచుకోగల దేవుడు ఆయన. అందుకే మీకు కానివ్వండి, మాకు కానివ్వండి, ఆయన చిత్తం ఏమై ఉన్నదో ఎరగటమే సరి అయిన మార్గం. మనం ప్రార్థన చేస్తాం. ఎందుకండి ప్రార్థన చేసేది? దేవుని చేత ఏదో కార్యాలు మన ఎడల జరగాలని అనిపించుకోవటం కాదు, కానీ దేవుని చిత్తం మనలో నెరవేరాలని ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన అతి ముఖ్యమైనది. దీని ద్వారా దేవుని అభిష్టం ఏమై ఉన్నదో ఎరగటం కొరకు కృప దొరుకుతుంది. రోమా 11:33. ఆయన మార్గములు కూడా అగమ్య గోచరములు. ఆయన తన కాలమానం ప్రకారం కార్యాలు జరిగించే దేవుడు. ఆయన యొక్క జ్ఞానం ఎంత అగమ్య గోచరమైనది. దేవుని మనసు ఎరిగిన వాడు ఎవరు? ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వారెవరు? మన ప్రధానమంత్రికి కానివ్వండి, ముఖ్యమంత్రికి కానివ్వండి, ఆంతరంగిక సలహాదారులు ఉంటారు. వారితో సంప్రదింపులు జరగకపోతే భారతదేశంలో పాలన జరగదు. దేవునికైతేనేమో ఎలాంటి సలహాదారుల సహాయమే వద్దు. మనలో చాలా మంది దేవునికి ఆంతరంగిక సలహాదారులు అయిపోయాము. మనమేమంటాం? దేవుడా నువ్వే చేయాలి. ఓ దేవుడా, ఇప్పుడు నేను వాహనంలో వెళుతున్నా, నువ్వు తోడుగా ఉండాలి. ప్రభు ఏమంటాడు? అయ్యా, బయలుదేరుతున్న సంగతి చెప్పావా? నాకేం తెలియదు అనుకుంటున్నావా? వెళ్ళు వెళ్ళు అంటాడు ఆయన. ఎన్నెన్ని మాటలు చెబుతాం, ఏదో ఒకటి ఉచ్చరించాలి కదా. ఇక్కడ ఏరుకున్నది కొంత, అక్కడ ఏరుకున్నది కొంత, అంతా పోగేసి ఒకటే చెబుతుంటాం దేవునికి. మనలో ఎవరు కూడా దేవునికి సలహా చెప్పగల సామర్థ్యమే లేదు ఎవరికి. ఆయనకి ఏ ఆలోచనకర్త లేడు. రోమా 9:14-15. ఒక్క నిమిషం ఆగండి. ఈ దేవుడు ఇప్పుడు మనుషులకి ఎలా ఉండాలి తెలుసా? మనుషులు ఇదిగో దేవుడా నేను చెబుతున్నా ఇను, మా అబ్బాయికో మా అమ్మాయికో ఉద్యోగం కావాలి, నువ్వు ఇయ్యాలంతే. నీకేం కావాలి? నీకేం కావాలి? నీకేం కావాలంటే అది ఇస్తా. సహోదరులారా, ఈ దేవుడు ఏమన్నా బొమ్మ అనుకుంటున్నారా? ఈ దేవుడు ఏమన్నా రాతి శిల్పం అనుకుంటున్నారా? సజీవుడైన దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు వారి మనసులో అనుకున్నారు. వారి బంగారం కరగబోసి ఒక దూడలు చేసి వారి మెడల మీద పెట్టుకుని ఊరేగిస్తున్నారు. ఊరేగిస్తూ వారు నాట్యం చేస్తూ వారి మనసులో ఉన్న కోరికలు తీర్చుకుంటూ వారి మనసులో, వారి లోపల, వారి అంతరంగంలో ఏమేమైతే దాగి ఉందో వారి క్రియల మొత్తాన్ని బయటికి తీశారు. బయటికి తీసి నాట్యమిగా బ్రేక్ వేస్తున్నారు సహోదరులారా. అప్పుడు మోషే పలకలు తీసుకొచ్చి మేధయంగాల్ని చాలా మంది అక్కడ చనిపోయారు. అయితే సహోదరులారా, ఈ సజీవుడైన దేవుడు నడిపిస్తున్నప్పుడు వీరి లోపల కొన్ని కోరికలు ఉన్నాయి, అవి తీరట్లా అంటున్నారు. అయ్యా, ఎప్పుడు ఈ అరణ్యంలో కీరదోసకాయలైనా, బీరకాయలైనా, బెండకాయలైనా, ఎప్పుడు ఈ మన్నాయనా, ఏ రుసుందా? సహోదరులారా, సజీవుడైన దేవుడు మనుషులను నడిపిస్తున్నప్పుడు మనుషుల్లో కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. అవి
అని తీర్చుకోవడానికి ఈ దేవుని దగ్గర కుదరట్లా, నడవట్లా. కనుక ఇప్పుడు మాకు ఏ దేవుడు కావాలో తెలుసా? మమ్మల్ని నడిపించే దేవుడు కాదు, ఇప్పుడు మేము నడిపే దేవుడు కావాలి మాకు. ఏమండి, ఇశ్రాయేల్ ప్రజలకి ఏమొచ్చింది మనసు? దేవుడు ఇప్పుడు మమ్మల్ని నడపకూడదు, ఇప్పుడు దేవుని మేము నడపాలి. దేవునికి సలహాలు ఇచ్చే సలహాదారులు చాలా మంది బయలుదేరారండి. చూడండి, దాదాపుగా మనం ఇక్కడ ఏ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం, మనకి ప్రధానమంత్రి గారి ఉద్దేశం మనకు లేదు. కానీ ఉదాహరణకి మన మాజీ సీఎం గారికి దాదాపుగా 90 మంది సలహాదారులు ఉండేవాళ్ళు. దాదాపుగా సలహాదారులు 90 మంది ఉండేవాళ్ళు. స్తోత్రం. అంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఎంత సలహాదారులు ఉంటే, ఇప్పుడు మనం చేసుకున్న దేవునికి ఎంతమంది సలహాదారులు? ఇప్పుడు ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క సలహా ఇవ్వాలి. ఇప్పుడు ఈయన సజీవుడైన దేవుడండి, ఏ మనుషులు సలహాలు తీసుకునేవాడు కాడు, ఏ మానవులు సలహాలు తీసుకునేవాడు కాడు. మానవుల కొరకే మహిమను వదులుకొని, సహోదరులారా, చూడనల్లని వాడిగా, సొగసు లేని వాడిగా మారిపోయిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవునికి ఏ నరుడు సలహాలు ఇవ్వలేడు, ఏ మనుషుడు సలహాలు ఇవ్వలేడు. ఏ మనుషులు దయా దాక్షిణం మీద నడిచే దేవుడు కాదు ఈ దేవుడు. ఎందుకంటే ఈయన హస్తాకృతములు, చేతులతో చేయబడిన, శిల్పకారులు చేయబడిన దేవుడు కాడు. ఈయన సజీవుడైన దేవుడు. ఏంటి సజీవుడంటే? నిరంతరం నిలిచి ఉండే దేవుడు. భూమే మారనియండి, ఆకాశమే కదిలిపోనియండి, సముద్రాలే కదిలిపోనియండి, ప్రపంచ దేశాలు నాశనం అయిపోనియండి, ఈ దేవుడు సజీవముగా ఉండే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుడు ఎన్నడూ కూడా మరణము లేనివాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన నిరంతరం నిలిచి ఉండే దేవుడు అండి. ఆ దేవుని చెంతకు ఈ రోజున మనం అందరం వచ్చామండి. స్తోత్రం. కనుక ఈ దేవుడు ఏ మనుషుల సలహా తీసుకునేవాడు కాడు. ఈ దేవుని చిత్త ప్రకారంగా మనం అందరూ నడుచుకోవాలి. మరి ఒకటి లేదు, ఈ 4వ వ్యక్తి ఎక్కడి నుంచి రాడు. దేవుడు ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే. ఒక్క దేవుడైన ఈ త్రియేకత్వం ఒక్కటే. ఒకవేళ కుమారుడు అంటే ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక్కడే, తండ్రి అంటే ఒక్కడే. వేరు లేదు సహోదరులారా, మరి ఒకటి లేదు. ఒక్కొక్కరు వారి ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి కోసం, వారి సంస్థలు నిలబెట్టుకోవడం కోసం పిచ్చి భక్తిలోనికి నడిపిస్తున్నారు. పునాది లేని విశ్వాసం, పునాది లేని ఇల్లు ఉంటదండి. పునాది లేని ఇల్లు వరద కొట్టును, వానలు వచ్చును, ఈడ్చి కొట్టును. దాని పునాది ఇసుక కనుక ఏమైపోయిందంటే ఇల్లంతా కుప్ప కూలిపోయింది. అందుకని ఇంటికి దాదాపుగా శ్రమ రావద్దు, దుఃఖం రావద్దు, కష్టం రావద్దు, ఏ మాట రావద్దు. సహోదరులారా, ఈ పరిశుద్ధాత్ముడు చేస్తున్న కార్యము ఏంటో తెలుసా? యేసుక్రీస్తు కుమారుడు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా?
వీళ్ళు ముగ్గురు కలిసి ఒక్కొక్కరు గనపరుచుకుంటున్నారండి. కుమారుడు తండ్రిని గనపరుస్తున్నాడు, తండ్రిని కుమారుని కలిసి పరిశుద్ధాత్ముడు గనపరుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. తండ్రిని మహిమపరచడానికే, తండ్రి యొక్క గుణగణం ఏంటో తెలియపరచడానికే కుమారుడుగా ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది యేసుక్రీస్తు. కొంచెం ముందు చదవండి. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. ఎవరి ఎడ్ల కళ్ళు చూపాలో వారి ఎడ్ల కళ్ళు చూపుతాడు. ఎవరి ఎడ్ల దయ ఉంచాలన్నది ఆయనే చూసుకుంటాడు. కళ్ళు చూపు వారి ఎడ్ల కళ్ళు చూపుతాడు. కఠినపరచు వారి ఎడల కఠినంగా ఉంటాడు ఆయన. ఎవరు కూడా ఆపజాలని. ఎఫెసీ 1:4. అయితే ఇది సత్యం అండి, ఇది సత్యం, ఇదే సత్యం. ఈ దేవునికి మనం ఏదో ఇచ్చి ఏం చేయలేమండి, మార్చలేము. ఆయన మారేవాడు కాదు. ఆ దేవుడు ఏం చేయాలనుకున్నాడో అదే చేస్తాడు. అందుకని ఇప్పుడు దేవుడు మనం ప్రార్థించాలంటే ఒకటే, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. నా ఉద్దేశం కాదు ప్రభువా, మీ ఉద్దేశమే నా జీవితంలో జరుగును గాక. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు సజీవుడనే దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నడిపిస్తాడు. ఇది చాలా మందికి నచ్చదు, గిట్టదు, అసలు జీర్ణించుకోలేరు, దీనికి అసలు తట్టుకోలేరు. అందుకని ఇప్పుడు ఏం కావాలి? నేనొక నా దేవుని చేసుకుంటా. కొంచెం సిమెంట్ తీసుకురా, కొంచెం ఇనుము తీసుకురా, కొంచెం ఇసుక తీసుకురా. నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అలాగా నేను ఉండాలి, కానీ నాకు అదే సమయంలో దేవుడు కావాలి. నేను చేసుకునే దేవుడు లేదు సహోదరులారా. ఈ త్రియేక దేవుడు దాన్ని ఒప్పుకోడు, దాన్ని నడవడానికి అనుమతించడు. ఎందుకంటే ఎవరిపై కరుణ చూపాలో వారిపై కరుణ చూపుతాడు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం, ఎవరిపై కఠినం చూపాలో వారిని కఠినం చూపుతాడు. ఎవరి హృదయాలు అయితే యథార్థంగా ఆ ప్రభు ఎదుట అనుకుంటున్నాయో కరుణ చూపు దేవుడు, ఆయన కనికరించే దేవుడు. సహోదరులారా, ఇంక ముందు కొంచెం ముందుకు వెళ్దాం. అయితే ఎవరి ఎడ్ల కూడా అన్యాయం చేయడు. అనేక పర్యాయాలు మనకి ఇది అన్యాయమేమో అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఎరగాల్సిన సత్యం ఏంటంటే దేవుడు అన్యాయం చేయడు. దేవుడు న్యాయాధిపతి. ఈ లోకంలోనేమో అన్ని అన్యాయాలు జరుగుతాయి. ఉదాహరణకు రాజీవ్ గాంధీ గారి హత్య అది కొంచెం ముందు దాటండి, మనకి ఇక్కడ సమయం లేదు కాబట్టి. ఈ లోక న్యాయం అంటే ఇదేనండి. కానీ దేవుడు అలా కాదండి. మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. పిల్లలు చనిపోతారు, కొంతమంది ఏమో ఇంటికి నిప్పంటించుకొని చనిపోతారు. ఎందుకు ఇలా జరుగుతుంది అసలు బోధపడదు. మన దగ్గర దానికి సమాధానం కూడా లేదు. అయితే ప్రతి ఒక్క విశ్వాసి జాగ్రత్తగా గమనించాల్సిన ఒక మాట, దేవుడిని ప్రశ్నించే హక్కు కానీ అధికారం కానీ ఎవరికీ లేదు. అనేక మంది విశ్వాసులు కోపోద్రేకులై, ఓ దేవుడా నీవిలాగు ఎందుకు చేశావు అని అరిచిన కారణాలు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా భూమి బ్రద్దలైపోయి కోరాహు కుమారులను మెరిగినట్లుగా ఇంకా జరగకుండా ఉంది. ఇది మన ధన్యత. ఈ దేవుడిని పట్టుకొని, అయ్యా నీవెందుకు నా జీవితాన్ని ఇలా చేశావు అని ప్రశ్నించకూడదు. ఆయన సమస్తం తన ఇష్టం చొప్పున జరిగిస్తాడు. పిల్లలు చనిపోతారు, కొన్ని స్థలాలలో భార్యలు చనిపోతారు, కొన్ని చోట తండ్రులు చనిపోతారు. మనం చక్కగా ఎరగవలసిన సత్యం ఏంటంటే ఆయన న్యాయాధిపతి. యవన కాలంలో ఒక సహోదరి యొక్క భర్త చనిపోయాడు, 5 నెలల బాబు ఉన్నాడు. అయినా కూడా ఓ దేవుడా ఎందుకు ఇలా చేశావు అనే ప్రశ్నే మనం వేయకూడదు. ఎందుకని? ఎవరండి మనం అసలు అడగటానికి? మనం చెప్పే ప్రకారంగా ఆయన చేసే దేవుడు కూడా కాదు. మనకేం అర్థం కాదు. ప్రశ్నించడానికి బదులుగా ఆయన పాదాల చెంత కూర్చొని, ఓ ప్రభువా ఇలా జరగటానికి కారణం
ఏంటని అడగాలి అంతే. ఏమన్నా అర్థమైందండి? మన జీవితాల్లో కొన్ని అలలు కొడతాయి, తుఫానులు రేగుతాయి, కొన్ని పెను తుఫాన్లు కొడతాయి. కొట్టినప్పుడు ఓ దేవుడా, నా కుటుంబమే దొరికింది నీకు, నా పిల్లలే దొరికిందా నీకు, నా భార్య దొరికిందా, నా భర్తే దొరికాడా, ఇంకా ఊర్లో ఎంతమంది లేరయ్యా, వాళ్ళందరూ వదిలిపెట్టి నా మీదకి ఎందుకయ్యా? సహోదరులారా, ఒక లిస్టు తెస్తారు బయటికి. ఇదేనండి ఈ రోజున జరుగుతున్నా, ఈ రోజున జరిగే మోసం ఇదే. ఎవరు అండి అసలు మనం? నిజంగా ఎవరు మనం? ఈ సజీవుడైన దేవుని ప్రశ్నించగలిగిన ఈ భూమి మీద ఎవరండి పుట్టింది? సహోదరులారా, మొత్తం చూసుకోండి, చరిత్ర మొత్తం 930 సంవత్సరాలు ఆదాం బతికితే, మెతీషోలా 900 దాదాపు 69 సంవత్సరాలు బతికితే, అంతకన్నా ఇంకా ఎక్కువ బతికిన వాళ్ళు లేరు. ఎన్ని సంవత్సరాలు బతికినా 1000 లోపు వారు కథ మొత్తం ముగిసిపోయింది. ఒక రోజు మన కథ కూడా ఇంతే ముగిసిపోయింది. కానీ సమయానికి దేవుడు మన కథ ముగిస్తున్నప్పుడు సవాళ్ళు అడిగే హక్కు ఏ మనుషుడికి లేదు. అది ఎందుకు చేయాలో దేవుడు తాను ఒక్కడికి మాత్రమే తెలుసండి. దేవుడు మన జీవితంలో కొన్ని కష్ట పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు ఒకవేళ ఏమైనా అడగాలంటే, దేవా నీకు వ్యతిరేకంగా ఏమైనా ఉంటే దయతో నన్ను సరిచేయి, దయతో నన్ను సరిచేయి, మీ చిత్తమైతే నా పైన కరుణ చూపు. వేడుకోవటము తప్ప మనుషుడు దేవుణ్ణి ప్రశ్నించే అర్హత భూమి మీద ఎవరికి లేదండి, లేదు. ఈయన పరలోకంలో ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, ఆ దేవుడే ఇప్పుడు మనతో ఉన్న దేవుడండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మనతో ఉన్నాడు. ఆ దేవుని ప్రశ్నించే అర్హత నాకు కానీ మీకు ఎవరికి లేదండి. కొంచెం మంది కదండి. ఈ దినాలలో అనేక మంది విశ్వాసులు బాగా తాకి పొందిన వారిలా ఉన్నారు. అంటే దేవుడు చేసే కార్యాలనే ప్రశ్నించే స్థితికి వచ్చేశారు. దేవుడు ఏమంటున్నాడు? నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవరిని కఠినపరచగోరుదునో వారిని కఠినపరుతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ధన్యత ఏంటంటే మన బోటి వాళ్లను ఎన్నుకున్నాడు ఆయన. మన తాత ముత్తాతలు ఆయనను ఎరిగిన వారు కారు. వారికి దేవునితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మరి చెట్ల దగ్గర కూర్చోనో బండ్ల దగ్గర కూర్చోనో బహుగా విలపించేవారు. కానీ మన భాగ్యం ఏంటంటే ఆ దేవుడు నిన్ను నన్ను ఈ వేళ ఎన్నుకున్నాడు. ఎఫెసీ 1:11. ఆయన మనలను తన వారసులుగా ఏర్పరచుకున్నాడు. రోమర్ 9:22. చూడండి, దేవుడు అనేక మందిని తన క్రోధ పాత్రను కుమ్మరించడానికి ఏర్పరచుకున్నాడు. అలానే ఎంతో మందిని కరుణా పాత్రను కుమ్మరించడానికి ఏర్పరచుకున్నాడు. కీర్తనలు 33:11. ఇక్కడ దైవ సంకల్పం గూర్చిన మాటలు వింటున్నాం. దేవుడు తన సంకల్పం ప్రకారముగా సమస్త కార్యాలు చేస్తాడు. మన పని ఏమై ఉందో తెలుసుకోవాలి. ఆయన చిత్త ప్రకారంగా నడవటం మొదలు పెట్టాలి. ఒకవేళ ఆయన చిత్త ప్రకారంగా ఆయన సంకల్పం తెలియకపోతే ఆ తరువాత క్రోధ పాత్రను కుమ్మరించిన వేళ ఏడవకూడదు. లోతు గృహానికి దేవదూతలు విచ్చేశారు. భార్యాభర్తలిద్దరినీ కుమార్తెలిద్దరినీ పట్టణ వెలుపలికి తీసుకువెళ్ళారు. వెళుతూ వెనక్కి తిరిగి చూడకూడదు, పరిగెత్తండి. చెప్పారా లేదా? లోతు భార్య వెళుతూ వెనక్కి తిరిగి చూసింది. అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు కూడా దేవుడు మనకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంది. క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనలో అనేక మందిని దేవుడు ఇప్పటికే ఉప్పు స్తంభాలుగా మార్చేశాడు. దేవుడు మనల్ని ఎన్నుకోవడమే మన మహాభాగ్యం. ఎందుకు ఎన్నుకున్నాడు మనల్ని?
మన ద్వారా ఆయన చిత్తాన్ని సంపూర్ణ చేయడం కొరకే ఎన్నుకున్నాడు. అందుకే దృష్టి పెట్టాలి. దేవుని కృప నిత్యం మన మీద నిలిచి ఉండాలనుకుంటే దేవుని చిత్తం ఏమైనదో అర్థం చేసుకుంటూ అడుగులు వేయాలి. లేనట్లయితే రేపటి రోజున ఏడ్పు నీకు తప్పదు. ఫరోను చూడండి, అవకాశాలు ఇచ్చాడు, అర్థం చేసుకోలేదు. ఎర్ర సముద్రంలో నట్టు నడిమిన ముంచేశాడు. ఐగుప్తు దేశం నుండి 32 లక్షల మంది ఇశ్రాయేలీయులు బయటికి వచ్చారు. ఆ ఎర్ర సముద్రాన్ని అందరూ కూడా దాటారు. మన్నాను భుజించిన వారు వీరు, బండ నుండి ఉబికిన నీటిని త్రాగిన వారు వీరు, దేవుని ఉపకారాలన్నీ రుచి చూసిన వారు. కానీ కానానుకు యువతలి భాగంలో ఉన్న యోర్దాను నది యువతల ఇద్దరు మినహాయిస్తే మొత్తం 31 లక్షల మంది చిల్లర చనిపోయారు. అక్కడ బయలుదేరలేకపోయారు. వాళ్ళ పిల్లలు బయలు వెళ్ళారు. చనిపోయిన వారి తాత ముత్తాతల చెప్పులు దుస్తులు ధరించుకొని దానిలో ప్రవేశించారు. మరి ఎవరైతే మరణించారో వారి పాదరక్షలు అరణ్య మార్గంలో కుప్పగా వేయబడ్డాయి. అందుకే 12వ ప్రశ్న చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన అభిష్టం నెరవేర్చుకోవడానికి కాదు, మన అభిష్టం నెరవేర్చుకోవడానికి కాదు. ఆయన ఇష్టమే మన జీవితంలో నెరవేరాలి. యూదా ఇస్కరియోతుకు ఎంత చక్కటి అవకాశం ఇచ్చాడు. యేసు వెనువెంటనే నడిచిన వ్యక్తి. కానీ యేసు ప్రభు మరణానికి ముందుగానే మరి వేలాడదీయబడి చనిపోవడం జరిగింది. తనకు తానే ఉరిశిక్ష వేసుకున్నాడు. తరువాత తలకాయ పగిలిపోయింది. కడుపులో ఉన్న ప్రేగులన్నీ కూడా బయటకు వచ్చేశాయి. యేసు ప్రభు శిష్యుడండి. యేసు ప్రభు వెంటనే నడిచిన వ్యక్తి. యేసయ్య చేసిన అద్భుత కార్యాలు అతి సమీపంగా చూసిన వ్యక్తి. ఆయన ముగింపు ఎలా జరిగింది? మనందరి కొరకు అదొక హెచ్చరిక. అర్థమైందండి సహోదరులారా? చిన్న విషయం కాదు. ఈ క్రోధమైన పాత్రగా మారుతుందంటే మనస్తత్వాన్ని బట్టి, కరుణ కలిగిన పాత్రగా మారుతుందంటే ఈ మెత్తని హృదయము, ఆ ప్రభుని ప్రేమించే మనసు ఎవరిలో ఉందో వారిపై కరుణ చూపుతున్నాడు. సహోదరులారా, మనం అనుకుంటాము ప్రభువా కొంచెం ఆయన మనసు మార్చవచ్చుగా, ఆయన మెత్తని చేయొచ్చుగా. మనం ఎన్నో మార్లు ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తామండి. ఏమండి, మనం ఎన్ని ప్రార్థన చేస్తే దేవుడేమో ఆయన అంతరంగాన్ని చూస్తున్నాడు, మనమేమో అయ్యా 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 అని అడుగుతున్నాము. ఇప్పుడు మారాల్సిన మన ప్రార్థన ఆయన మనసా? ఏమండి, ఈ క్రోధమైన ఈ కఠినమైపోయిన బండ లోపల అక్కడ జరిగితే గాని అక్కడే కార్యము ప్రారంభమైందండి. బయట నుంచి అందరూ పెద్ద 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 అందరూ రెవరెండ్లు, బిషప్లు, పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ ప్రార్థన చేస్తే నడిచిద్దండి? దేవుని సంకల్పాన్ని మార్చగలమా? లేదండి. అలా మార్చేదైతే ఈ దేవుడు మనుషుల మాట వినేవాడు కాదు, మనుషుల సలహాలు తీసుకునేవాడు కాదు. ఈయన అనంత జ్ఞాని, సర్వజ్ఞాని ఈయన. ఎందుకంటే ఈ భూమి పుట్టక మునిపే ఉన్న దేవుడైనా, ఈ భూమి అంతటిని అసలు కలగజేసిన దేవుడు ఆయన మాటతో కలగజేసాడు. సహోదరులారా, మాటతో కలగజేశాడు. ఈ ఏకైక దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు. సమయానికి ఈ దేవుడు మనతో తోడుగా నడిపిస్తున్నాడు. అయితే సహోదరులారా, ఆ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి. ఆ కుమారుని యేసుక్రీస్తు యొక్క మహాశ్రమ మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకంటే వాక్యం చెబుతుంది, మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇది ఇప్పుడు మంచిగా చివరికి అర్థం చేసుకోండి. దేవుని ప్రేమ దయ మనలో ఎల్లప్పుడూ ఉండాలి. కుమారుని యేసుక్రీస్తు యొక్క శ్రమ, ఆ శిలువను ఎత్తుకుని మనము ప్రతిరోజు ఇరుకులో నడవలసిందే. అదే మనకు ముందుగా ఉన్న ప్రవర్తనందరూ అపోస్తలులు
కుమారుడైన యేసుక్రీస్తు వెళ్ళిన మార్గం. ఇదిగో సహోదరులారా, ఈ రెండు మార్గాలను ఒక వ్యక్తి యొక్క అంతరంగములో తెలియపరుస్తున్నదే ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. అనగా ఇప్పుడు ఒక్కొక్క జీవితంలో ఈ ఒక్క దేవుడిన త్రియేకత్వం మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనగా ఈ తండ్రి కుమారుడు ఎవరో అర్థం కావాలంటే ఈ పరిశుద్ధాత్ముడు మన ఒక్కొక్కరిలోనికి రావాలి. వస్తే గాని ఈ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శ్రమ ఏంటో తెలియదు. వస్తేనే తెలిసేది, లేకపోతే ఎవరికి అర్థం కాదండి. ఏమనుకుంటారంటే ఈయన బెత్లెహేము నుంచి ఆరంభమైన వాడు అనుకుంటారు. ఈ కుమారుడైన యేసుక్రీస్తు బెత్లెహేము నుంచి ప్రారంభం అయ్యాడు. అంత ముందు ఎక్కడున్నాడండి? ఇదే ఈరి పిచ్చి బోధ, ఈ పునాది లేని వారి యొక్క బోధ ఇదే. బెత్లెహేములో మరియమ్మ గారిని కూడా పుట్టించిన దేవుడు ఈ దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమికి పునాది వేసిన దేవుడు ఈ శ్రమ అనుభవాన్ని ఈ రోజున అనేక పండుగగా మార్చేశారు, అనేక సుఖ విలాసాలుగా మార్చారు, అనేక మత కార్యములుగా మార్చారు. అయ్యో అబద్ధికులారా, ఒక్క రోజున మీరు తప్పించుకోలేరు. చూడు చూడు చూడు, లోతు భార్యను చూడు, ఒక్కసారి చూడు. అరణ్యంలో ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క మనస్సును చూడు. వారు ఏమైపోయారు నీకు తెలియచ్చు. 6 లక్షలేమో, 6 లక్షల కాలు బలం. బలిగిన వారు 32 లక్షలు. సహోదరులారా, అర్థం చేసుకోండి, ఈ కుమారుడు ఎవరు? ఈ తండ్రి యొక్క ప్రేమ ఏంటో, ఈ కుమారుని యేసుక్రీస్తు యొక్క శ్రమ ఏంటో. పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిలో మనకు వస్తే కానీ సహోదరులారా ఆ మార్గాన్ని ఇప్పుడు సంతోషంగా మనం వెళ్ళలేము. లేకపోతే ఇదంతా సనుగు గొనుగు పితురులు ఏ వస్తాయి. తప్పలేదు, ఈ రాటం తప్పలేదు. ఎందుకంటే ఈ కుమారుడైన క్రీస్తు ఎవరో తెలిస్తేగా కొందరు తెలియక మోసపోతున్నారు. అయ్యో మీ చిత్తం ప్రభువా, మీ చిత్తమే జరుగును గాక, మీ చిత్తమే జరుగును గాక. తండ్రి ఎవరిపై ప్రేమ చూపాలో, ఎవరిపై కరుణ చూపాలో దయగలిగిన దేవా, మీ చిత్తమే జరుగును గాక, మీ ఉద్దేశమే నెరవేరును గాక. తండ్రి మీ త్రియేకత్వం మా అంతరంగంలో బయలుపడుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఆ యేసుక్రీస్తుని చూడండి. యోర్దానులో బాప్తిసం తీసుకుని వచ్చిన తర్వాత సహోదరులారా, కనీసం ఇది కళ్ళతోనైనా కనపడే కార్యము కదా. కనీసం విధానం నమ్మలేరా? కనీసం విధానం నమ్మలేరా? కనీసం భౌతిక సంబంధమైన విషయమైనా నమ్మలేరా కొందరు? హల్లెలూయా. అనే యోర్దాను నది నుంచి ఒడ్డుకు రాగానే పరలోకం తెరవబడి పావురం పరిశుద్ధాత్మగా ఆయన మీదకు దిగవచ్చింది. కుమారుడైన యేసుక్రీస్తు మీదకు దిగవచ్చింది. వెంటనే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగవచ్చిందో తండ్రి శబ్దం ఎత్తి చెబుతున్నాడు, పరలోకము తెరవబడి, ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను ఎందు నేను ఆనందించుచున్నాను. ఈ వేళ నిన్ను నన్ను చూస్తున్న వేళ తండ్రి ఆనందించుచున్నాడా?
సహోదరులారా, ఈ వేళ నిన్ను నన్ను చూచుచున్న వేళ ఇక్కడ దేవుడు మనుషుల ఆనందం అడగట్లేదు, మనుషుల దయను అడగట్లేదు, మనుషుల ప్రేమ అడగట్లేదు, మనుషుల యొక్క ఏదో కొన్ని తీయని మాటలు అడగట్లేదు. ఈ వేళ నన్ను మిమ్మల్ని చూస్తున్న వేళ ఈ ఒక్కడైనా తిరిగేక దేవుడు ఆనందించుచున్నాడా? మన ఎందరు చూసి దేవుడు ఆనందించుతున్నాడు. ఒకసారి ఈ ప్రశ్న నాకు నేను వేసుకోవాలి, మీకు మీరు వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.